రైట్, ఇక వివరాల్లోనికి వెళ్దాం. న్యూజిలాండ్కు భారత బ్యాటర్లు చుక్కలు చూపిస్తున్నారు. మొదటి 6 ఓవర్లలోనే 92 పరుగులు చేసి సత్తా చాటుకున్నారు. కేవలం 18 బంతుల్లో అభిషేక్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 52 పరుగులు చేసిన అభిషేక్ పెవిలియన్కు చేరుకున్నాడు. 7.2 ఓవర్లలో భారత్ 100 పరుగులు చేసింది. ఇక 10 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ కోల్పోయి 127 పరుగులు చేసింది. మరో ఓపెనర్ సంజు శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర కూకట్పల్లి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, హోరాహోరీగా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటికే భారత్ సకానికి పైగా దగ్గరకు వచ్చేసినట్లుగా తెలుస్తోంది. విజయానికి దగ్గరగా ఎలా ఉంది పరిస్థితి? అక్కడ జనం ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు? ప్రస్తుతం రెయిన్బో విస్తా దగ్గర చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఇండియా 200కి చేరుకుంటుంది. న్యూజిలాండ్ బౌండర్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇండియన్ బ్యాట్స్మెన్ అటు సంజు శాంసన్ కానీ, ఇటు కిషన్ రే, ఇటు ఇషాన్ కిషన్ కానీ ఇద్దరు కూడా ప్రస్తుతం ఓచకోతకు వస్తున్నటువంటి సందర్భంగా ఇండియన్స్ ఫ్యాన్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు రెయిన్బో విస్తా వద్ద ప్రతి ఒక్కరు కూడా తమ సంతోషాన్ని ఇండియా జెండాలు చేతబెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా డాన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రస్తుతం ఇండియా ఒక్కొక్కరు కూడా ప్రతి ఒక్కరు ఇప్పటికే అభిషేక్ శర్మ ఇప్పటికే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు సంజు శాంసన్ కూడా ఇప్పటికే హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు 14 ఓవర్లకి 191 చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇండియా బ్యాటింగ్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు? ఫుల్ అగ్రెసివ్ ఆడుతున్నారు. అంటే ఫైనల్ ప్రెషర్ లేకుండా నార్మల్ ప్రాక్టీస్ మ్యాచ్ లెక్క ఆడుతున్నారు. ఇండియా బ్యాటింగ్ 300 మినిమం ఇండియా విన్ అయిపోతుంది. 15 ఓవర్లు ఆల్ అవుట్ అవుతుంది న్యూజిలాండ్. సో యాజ్ ద గోట్స్ ఆర్ ఆల్సో రిటైర్ అయ్యారు, కానీ ఈసారి న్యూ జనరేషన్ వాళ్ళు చాలా దద్దరిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బ్లడ్ ఇషాన్ కిషాన్ ఇంకా అభిషేక్, సంజు శాంసన్ కొత్తగా సిఎస్కేగా వచ్చారు. వాళ్ళంతా వాళ్ళు ప్రాక్టీస్ తో కొడుతున్నారు. ఈసారి మనం బాగా కొట్టి గెలుస్తాం మళ్ళీ ట్వైస్. ఈసారి 3వ స్టార్స్ వస్తుంది మన. చెప్పండి, ఎట్లా ఒకవైపు అభిషేక్ కానీ సంజు శాంసన్ కానీ కిషన్ కానీ ఈరోజు అయితే పక్కా ఇండియా విన్ అవుతుంది. ఈరోజు ఇండియా అస్సలు లూజ్ అయ్యే ఛాన్సే లేదు. జై బాబు. మొత్తం చూసుకుంటే ఒకవైపు రెయిన్బో విస్తా వద్ద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు 300కి క్రాస్ అవుతుంది అనేటటువంటి తరహాలో ఒకవైపు శాంసన్ కానీ కిషన్ కానీ ఇద్దరు కూడా న్యూజిలాండ్ బౌలర్కి సంబంధించినటువంటి అంశంలో ఓచకోతకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇక్కడ ఒకవైపు ఎందుకు న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాం అనేటటువంటి ఆలోచనలో ప్రస్తుతం ఆ కెప్టెన్ షార్ట్నర్ ఉన్నారనేటటువంటి అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం చూడొచ్చు, ఎక్కడ చూసినా సరే 6లు 4లను ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇదే ప్రస్తుతం నగర వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి ఎంజాయ్మెంట్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు అటు ఏ బౌలర్ వచ్చినా సరే, అటు సంజు శాంసన్ కానీ, ఇటు ఇషాన్ కానీ తాను ప్రతి ఒక్కరు కూడా 6లు అదేవిధంగా 4లతోనే సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.